ఆ కార్యక్రమానికి ఎన్నో వేల మందికి మరి పారిశ్రామికమైనటువంటి స్నేహితులు సోరపల్లి విజయ్ కుమార్ గారి కూడా మరి ఈ రైతుగా పార్టిసిపేట్ చేయవలసింది రిపోర్ట్ చేస్తున్నాను. వీరభద్ర సార్ లైన్ వారిని కూడా వీటిని ఆహ్వానం పలుకున్నాను. దయచేసి కొన్ని పేర్లు తీసుకున్నారు, పేర్లు చెప్పాలి మీ అంతా ప్రెజెన్స్ లో. ఓకే, కావాలండి మోహన్ రావు గారు వారిని చేస్తున్నాను. మోహన్ రావు గారు ప్లీజ్ రండి సార్, ప్లీజ్ ప్లీజ్ రండి, మీ ప్రెజెన్స్ ఉండాలి సార్. బాబురావు రెడ్డి గారు మనందరూ పిలుస్తారు. Melody Sastana, Melody Sastana. Right? రిక్వెస్ట్ కాల్ గారు ఎప్పుడు ఉన్నారు? అప్పుడప్పుడు వింటే తరమే చదువుకున్నాను. చిన్న వాళ్ళకు వచ్చే నెల నవంబర్ 16వ తారీఖు చెప్తున్నాను. కాంటెంపరీ సమస్య తీసుకుని చాలా బాగా తీసుకురారు. కాబట్టి మన మధ్య అంత ఇంట్రెస్ట్ తో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు వచ్చారు అంటే 90 వయసులో మొత్తం కూడా మనం ఇందాక విజయవాడ ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి యొక్క వీడియో చూడడం జరిగింది. మళ్ళా ఇప్పుడు మరో 2 వీడియోలు ఉంటాయి, వాటిని కూడా చూద్దాం. రామ్ జగదీష్ అని ది కోర్ట్ సినిమా చూసి ఉంటారు చాలా. దాని అబ్బాయి 30 సంవత్సరాల వయసు అబ్బాయి వస్తాను. ఉదయం ఆ రోజు ఆదివారం పడింది, అందరి సౌకర్యంగా ఉంటుంది. ఆదివారం పెట్టాం. నేషనల్ ఈ లైబ్రరీ వీక్ సెలబ్రేషన్, నేషనల్ జాయింట్ సెక్రటరీ లైబ్రరీకి మనకి ఎవ్రీ ఇయర్ ఆ వీక్ సెలబ్రేషన్ లో ప్రోగ్రామ్ వాళ్ళు కూడా మన స్టూడెంట్ కాదు. సో అది ఆ రోజు సండే పడిందని మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు సినిమా వేస్తాం. అతను ఎదురుగా కూర్చోబెట్టి ఆ తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఆయన సంతానం ఉంటుంది. ఇట్లాగా మన నగరం నుంచి మంచి సినిమాలు తీసుకున్న పేరు కాదు. గతంలో చాలా మంది సినిమా పడిన అబ్బాయి సినిమా ప్రవీణ్ ఈ మధ్యన భర్త అని చెప్పి ఒక సినిమా చాలా స్కిల్ ఉన్నటువంటి పిల్లలు ముందుకు తయారవుతున్నారు.
తొలి సినిమా రంగానికి ముఖ్యంగా తెలుగు పరిశ్రమకు చెందినటువంటి విదుషీమణి గాయని రావు బాలసరస్వతిదేవి గారు 97 సంవత్సరాలు జీవించి అక్టోబర్ 15 తారీఖున హైదరాబాద్లో మరణించడం జరిగింది. ఆమె యొక్క గొప్పతనం ఏంటంటే 1930 నుంచి సుమారు 1976 వరకు, అంటే సుమారు 5-6 దశాబ్దాలు సినిమా స్వర్ణయుగం అని మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో ఆ స్వర్ణయుగానికి చెందినటువంటి ప్రముఖ ప్లేబ్యాక్ సింగరు రావు బాలసరస్వతిదేవి గారు. ఆవిడ ఆకాశవాణి వాళ్ళు లలిత సంగీతం ప్రవేశపెట్టేటప్పుడు మొట్టమొదటి తొలి ప్రముఖ నేపథ్య గాయని ఆల్ ఇండియాలో కూడా. అట్లాగే సినిమాల్లో కూడా ఈ ప్లేబ్యాక్ సింగింగ్ పెట్టేటప్పుడు మొట్టమొదటిగా ఆవిడ ప్లేబ్యాక్ సింగర్గా గుర్తింపు పొందినటువంటి ఉత్తమరాలు మన రావు బాలసరస్వతిదేవి గారు. ఆవిడ జీవించిన కాలంలో కూడా ఎంతో మంచి మంచి పాటలు పాడి ప్రజల యొక్క అంతరంగంలో ఉండి ఆవిడ ప్రజలకి ఆనందాన్ని కలిగినటువంటి విదుషీమణి. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే మనం పెద్ద పెద్ద గాయకులు లేదా పెద్ద పెద్ద సంగీత దర్శకులు ఉంటున్నామో వాళ్ళందరితో కూడా ఆవిడ పనిచేశారు. ఆవిడ దురదృష్టవశాత్తు ఎక్కువ పాటలు పాడడానికి అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఆవిడకి 16 సంవత్సరాల్లోనే అప్పుడు ఉన్నటువంటి రాజుగారు 45 సంవత్సరాలు ఉన్నటువంటి రాజుగారు పెళ్లి చేసుకోవటం వల్ల ఆవిడ సినిమాలకు దూరం అయిపోయారు. అలా ఆయన చనిపోయిన తర్వాత కొద్ది సినిమాలు మాత్రమే పాడగలిగేటటువంటి అవకాశం కలిగింది. ఏదేమైనా ఆవిడ ఒక గాయకురాలు 97 సంవత్సరాలు బతుకుండటం అనేది చాలా మనకు అదృష్టం. అందుకే నేను చెప్తా ఉంటాను, స్వర్ణయుగం అని ఏదైతే అనుకుంటున్నామో ఆ యుగానికి చెందినటువంటి వాళ్ళిద్దరు మాత్రమే మనం మిగిలి ఉన్నారని ఆశపడుతున్నటువంటి నేపథ్యంలో ఒకరు రావు బాలసరస్వతి గారు, రెండవదేమో సింగీత శ్రీనివాసరావు గారు. వాళ్ళిద్దరిలో రావు బాలసరస్వతి గారు మరణించారు, సింగీత శ్రీనివాసరావు గారు మాత్రమే ఉన్నారు. ఆయన వయసు ఇప్పుడు 96 సంవత్సరాలు, మేడం గారికి 97 సంవత్సరాలు. ఈవిడ ఇంకో 3 సంవత్సరాలు కానీ ఉండుంటే శత జయంతి ఉత్సవాలు కూడా మనం జరిపి ఉండేవాళ్ళము. అంటే సినిమా ప్రపంచంలో అంతకాలం జీవించి ఉండడం, ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా అదృష్టం. అటువంటి అదృష్టవంతురాలు మన రావు బాలసరస్వతి. ఆవిడ నిండైనటువంటి జీవితాన్ని అనుభవించారు. ఆవిడ చివరి కాలంలో కూడా ఆవిడ హాస్పిటల్లో చేరి అనారోగ్యంతో ఏం చనిపోలేదండి, మామూలుగా నార్మల్గానే చనిపోయినారు. కాబట్టి ఆవిడకి ఆత్మశాంతి కలగాలి. ముఖ్యంగా ఆవిడ యొక్క ఈరోజు శ్రద్ధాంజలి సమావేశాన్ని వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆవిడ కోవిడ్ రాకముందు ఒక సుమారు 9-7 సంవత్సరాల క్రితం మాతో 3 రోజులు ఇక్కడ వైజాగ్లో ఉన్నారు రావు బాలసరస్వతి గారు. ఎందుకంటే ఆవిడ తాలూకు బంధువులు ఇక్కడే ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గారికి తీసుకెళ్లి ఆవిడ సన్మానం కూడా చేయడం జరిగింది. ఆవిడ సుమారు 45 నిమిషాలు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆవిడ చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నట్టు దానిలో నిజాయితీ ఉండాలి, నిష్ట ఉండాలి, వీటన్నిటికీ మించి క్రమశిక్షణ ఉండాలి. ఆ 3 ఉన్నప్పుడే ఆ కళలో మనం రాణించగలము. ఆ విధంగానే ఆవిడ ప్రవర్తించే జీవితాంతకాలం ప్రవర్తించి నిండైనటువంటి జీవితాన్ని అనుభవించారు. ఆవిడ ముందు తరం కానీ లేకపోతే ఆవిడ కుటుంబంలో ముందు కానీ తర్వాత వెనక కానీ ఎవ్వరు కూడా సినిమా ప్రపంచంలో లేరు. కాబట్టి వీటికి ఒక్కరికి ఆవిడ అదృష్టం కలిగింది. కాబట్టి ఆవిడకి ఆత్మకి శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులు కూడా వారి యొక్క నిబ్బరంగా ఉండి వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఆవిడకి ఆత్మశాంతి కలగాలని వైజాగ్ ఫిల్మ్ సొసైటీ సభ్యులందరూ కోరుతున్నాను. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వైజాగ్ ఫిల్మ్ సొసైటీ. రాశి కన్నా వాసి ముఖ్యం అని మనం భావిస్తే దానికి ఉదాహరణగా బాలసరస్వతి గారిని చెప్పుకోవచ్చు మనం. ఏమండి, మనకి తెలుగువారికి గతంలోకి తిరిగి చూసి గతంలో మనం సాధించిన ఘన విజయాలు తెలుసుకుంటూ ఉండటం అంతగా అలవాటు లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంచేత అందుకని ఈవిడ జీవిత చరిత్ర విశిష్టమైంది మనకి. అందుకనే మనం తెలుసుకోవాలి. ఈ సందర్భంలో వైజాగ్ ఫిల్మ్ సొసైటీ వారు ఒక అపూర్వమైన కృషి చేశారనే చెప్పొచ్చు. డాక్యుమెంటరీ చిత్రాలు అరుదుగా మాత్రమే రచించేవి, అవన్నీ కూడా ఇవాళ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అది ఎందుకంటే రాబోయే కాలం, గత కాలము మేలు వచ్చు కాలము కంటే అని మనం చదువుకుంటూ ఉంటాం. అంటే గతకాలం ఎంత వైభవంగా గడిచింది, ఎంత గొప్ప గాయకులు ఉండేవారు, ఏ విధంగా జాతిని వారు ఉత్తేజపరిచారు అన్నటువంటి విషయాలు మనకి తెలుస్తాయి. సో రావు బాలసరస్వతి గారు లాంటి వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంత చేశాము, ఎన్ని పాటలు పాడాము అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత కాలం ఆరోగ్యంగా బతకగలిగాము అన్నది చాలా ఇంపార్టెంట్. 97 సంవత్సరాలు ఆవిడ హెల్దీగా ఉండి అక్టోబర్ 15వ తారీఖున మనం చనిపోయారు అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంత పెద్ద ఆవిడ, అంత ఏజ్డ్ పర్సన్, 97 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని నిజంగా సినిమా ఇండస్ట్రీ అనేది కోల్పోవడం అనేది వాళ్ళ దురదృష్టకరమైన విషయం.
ఆ, వైజాగ్ ఫిలిం సొసైటీ నుంచి చాలా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఫస్ట్ టైం ఫిలిం కనెక్ట్ చేశారు, ఎక్సలెంట్ ఫిలిం. ఎందుకంటే చాలా మందికి తెలియనటువంటి అవార్డు ఫిలిమ్స్ ని వైజాగ్ ఫిలిం సొసైటీ ఫంక్షన్ లో చేస్తున్నారు. సో మాలాంటి వాళ్ళు, అంటే నిజం చెప్పాలొస్తే నాకు సినిమా ఫీల్డ్ గురించి పెద్దగా తెలియదు, కానీ అంత గొప్ప వ్యక్తులతో గురించి మాట్లాడే అంత ఎలిజిబిలిటీ నాకు ఉందో లేదో కూడా నాకు తెలియదు. కానీ అంత పెద్దవాళ్ళు, అంత గొప్పవాళ్ళు మన మధ్య లేకపోవడం వల్ల మనం నిజంగా చాలా కోల్పోయాం. ఎందుకంటే వాళ్ళ నుంచి మనం గ్రహించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అన్ని విషయాల్ని గ్రహించి కనీసం మన తర్వాత జనరేషన్ వాళ్ళకి మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇవ్వగలిగితే చాలా మన నెక్స్ట్ జనరేషన్ కూడా అభివృద్ధి చెందుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.